రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఖర్గేతో రేవంత్ చర్చలు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయాలని ఆమె పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు. ఇది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా, తెలంగాణ ఇచ్చిన దేవతగా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతుంటది. ఆ సోనియా గాంధీనే తెలంగాణలో లోక్సభకి పోటీ చేయాలని కోరింది, అడిగారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా కొంతమంది వెళ్ళి వారు సున్నితంగా తిరస్కరించారట. నాకు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, ఓకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజ్యసభకైనా కనీసం మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించండి అంటే ఆమె సున్నితంగా తిరస్కరించి రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎంపికయ్యారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని మోస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం జోడో న్యాయయాత్ర చేస్తుండు. ఆయన్ని ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని, ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి కమిటీకి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు, వారు మరి ఒక ఆలోచన చేస్తున్నట్టు, ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కాంగ్రెస్ అదే రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ అని ఒక వార్తని కంక్లూజన్కి వచ్చినట్టే రాశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కంక్లూజన్కి